హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 21వ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్, అప్లికేషన్ బిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మరి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరి ఇంత మంచి వీడియోని మీకు అందిస్తున్నందుకు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి పెట్టండి, ఇరుగు పొరుగు వారిచే మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసమే సీత క్రమశిక్షణగా ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం సీత ఉన్న దశ ఏమిటి? 1. సాంప్రదాయ స్థాయి 3వ దశ, 2. సాంప్రదాయ 4వ దశ, 3. పూర్వ సాంప్రదాయ 2వ దశ, 4. ఉత్తర సాంప్రదాయ 5వ దశ. మీకు ఆన్సర్ చూసినట్లయితే సాంప్రదాయ స్థాయి 3వ దశ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాం. రెండో బిట్టు, ఈ క్రింది వానిలో సాంఘిక వికాసములోని వికాసం కృత్యం యొక్క సరైన క్రమమును గుర్తించము. 1. ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఆప్షన్ 2 ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఆప్షన్ 3 ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, సంసర్గ క్రీడ. ఆప్షన్ 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఏకాంతర క్రీడ. ఆప్షన్ 2 ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఇలాంటివన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటుంటాడు, కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. మూడో బిట్, ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరికీ సత్య హరిశ్చంద్రుని నాటకమును చూపించి సత్య హరిశ్చంద్రుని గుణాలను వివరించాడు. దీని ద్వారా ఆ ఉపాధ్యాయుడు ఏ వికాసమును పిల్లల అందరి నుంచి ఆశిస్తున్నాడు? 1. సంజ్ఞానాత్మక వికాసము, 2. సాంఘిక వికాసము, 3. నైతిక వికాసము, 4. ఉద్వేగ వికాసము. మరి ఇక్కడ సత్య హరిశ్చంద్రుని గుణాలను వివరించడం జరిగింది. దాని ద్వారా ఆ పిల్లవాడిలో కూడా మార్పులు రావాలని నైతిక వికాసము పిల్లలందరి నుంచి ఆశిస్తున్నాడు అనమాట ఆ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 4వ బిట్, మొదట 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమంగా తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం అనేది ఈ వికాస సూత్రము వివరిస్తుంది. 1. వికాస క్రమానుగతం, 2. వికాస పరస్పరం, 3. వికాస ప్రాగుక్తీకరణం, 4. వికాసం సాధారణము నుండి నిర్దిష్టము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. అంటే 2 చేతులతో బొమ్మను పట్టుకున్న దగ్గర నుంచి వేళ్లతో బొమ్మను పట్టుకునే దగ్గరకు, అంటే సాధారణ నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది వికాసం అనేది. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5వ బిట్టు, సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి జరిపే చర్య ప్రతిచర్యలు అతని అహం నాణ్యతను పెంచుతాయనే అదే మూర్తమత్వ వికాసం అని పేర్కొన్నది ఎవరు? బాగా వినండి. సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి జరిపే చర్య ప్రతిచర్యలు అతని అహం యొక్క నాణ్యతను పెంచుతాయని అదే మూర్తమత్వ వికాసం అని పేర్కొన్నవాడు ఎవరు? 1. పియాజే, 2. ఎరిక్సన్, 3. వైగాటస్కీ, 4. కార్ల్ రోజర్స్. మరి ఈ మూర్తమత్వ వికాసం గురించి, చర్యలు ప్రతిచర్యల గురించి చెప్పింది ఎరిక్సన్ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 6వ బిట్టు, ఒక ఉపాధ్యాయుడు నేను ఈరోజు పాఠమును అనుకున్న రీతిలో బోధించలేకపోయాను అన్నాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఉపయోగించిన పద్ధతి ఏమిటి? 1. అంతరీక్షణ పద్ధతి, 2. పరిపృచ్ఛ పద్ధతి, 3. పరిశీలన పద్ధతి, 4. వ్యక్తి అధ్యయన పద్ధతి. ఇక్కడ ఉపాధ్యాయుడు తన ప్రవర్తనను తానే అర్థం చేసుకున్నాడండి. నేను ఈరోజు పాఠాన్ని సరిగ్గా బోధించలేకపోయానని తన ప్రవర్తనను తానే అంతఃకరణంగా మనసుని
అంతరీక్షణ పద్ధతి ద్వారా ఆయన చెప్పడం జరిగిందండి. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాము. 7వ బిట్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు ఏ పరిశీలన చేస్తాడు? 1 సహజ పరిశీలన, 2 నియంత్రణ పరిశీలన, 3 సహభాగి పరిశీలన, 4 సహభాగేతర పరిశీలన. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే పిల్లల భాగస్వామ్యము, పిల్లలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారని చూడాలంటే సహభాగిగా ఉండాలండి ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో. అందుకే సహభాగి పరిశీలన ఆన్సర్. నెక్స్ట్ 8వ బిట్ అండి. రాము అనే 7 సంవత్సరముల పిల్లవాని యొక్క మూర్తిమత్వమును అంచనా వేయడంలో ఈ క్రింది ఏ పరీక్షను ఉపయోగిస్తావు? 1 RIBT, 2 DATB, 3 TAT, 4 CAT. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ CAT అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వ బిట్టు. వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి ఏమిటి? 1 పీయూష గ్రంథి, 2 అవటు గ్రంథి, 3 పార్శ్వ అవట గ్రంథి, 4 అధివృక్క గ్రంథి. మరి ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తిని సరళంగా ఉంచడంలో తోడ్పడే గ్రంథి పార్శ్వ అవటు గ్రంథి అండి. మరి నెక్స్ట్ బిట్ 10వ బిట్ చూద్దాము. 9వ తరగతి పిల్లల్లో సుబ్బు అనే విద్యార్థి తన తరగతి పిల్లలందరికంటే బొమ్మలను చాలా సులువుగా, వేగంగా, నైపుణ్యంగా, అద్భుతంగా గీయగలుగుతున్నాడు. ఇది అతని యొక్క ఏ మానసిక సామర్థ్యమును తెలియజేస్తుంది? 1 ప్రజ్ఞ, 2 సహజ సామర్థ్యం, 3 అలవాటు, 4 వైఖరి. ఇది అద్భుతంగా గీయగలుగుతున్నాడు అంటే, వేగంగా, సులువుగా, వేగంగా గీయగలుగుతున్నాడు అంటే ఇది ఒక సహజ సామర్థ్యము అని మనం చెప్పుకోవచ్చు. అది పుట్టుకతో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సహజ సామర్థ్యము. నెక్స్ట్ బిట్ అండి. 11వ బిట్టు. రాము శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 2 సంవత్సరాలు ఎక్కువ అయ్యి రాము యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది? ఇక్కడ మానసిక వయస్సు 2 సంవత్సరాలు ఎక్కువ అయ్యాని ఉందండి. ఇది గమనించాలి మనం. 1 100, 2 120, 3 150, 4 125. ఇక్కడ ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములాను యూజ్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ 4 125 అండి. ప్రజ్ఞాలబ్ధి 125. నెక్స్ట్ బిట్ అండి. ఈ క్రింది వానిలో విభిన్న ఆలోచన కలిగిన విద్యార్థి ఎవరు? 1 బొమ్మను చూసి అలాగే గీస్తాడు, 2 బొమ్మను చూడకుండా అలాగే గీస్తాడు, 3 ఉన్న బొమ్మలో మార్పులు చేసి వినూత్నంగా గీస్తాడు, 4 ఏది కాదు. మరి ఇది క్లియర్గా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. విభిన్న ఆలోచన కలిగిన విద్యార్థి ఉన్న బొమ్మలో మార్పులు చేసి వినూత్నంగా గీస్తాడండి. ఆప్షన్ 3. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. 13వ బిట్టు. రాము తనకి ఇష్టమైన క్రికెట్ ఒక ఛానల్లో, అలాగే ఇష్టమైన హీరో ప్రభాస్ సినిమా మరో ఛానల్లో వస్తున్నప్పుడు ఏ సంఘర్షణకు గురవుతాడు? 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. మరి ఆన్సర్ చూసినట్లయితే ఇది 2 ఇష్టమే. ఇక్కడ చూడండి, 2 ఇష్టమైన ఛానల్లే కాబట్టి ఆన్సర్ ఉపగమ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాజేష్ అనే కాలేజీ విద్యార్థి తన ప్రేమను తిరస్కరించి అవమానించిన శృతిని ప్రయత్నపూర్వకంగా మరిచిపోయాడు. ఈ ఉదాహరణ ఏ రక్షణ తంత్రమును సూచించను? 1 పరిహారం, 2 ప్రతిగమనం, 3 దమనం, 4 హేతుకీకరణం. ఇక్కడ కావాలని ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు అనేది ఏ రక్షక తంత్రం అవుతుందో చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 దమనం. ఇది కావాలని మర్చిపోయాడు. మన స్నేహితుడు మరణించాడు,
అటువంటి బాధాకరమైనటువంటి సంఘటనని మనం కావాలని మర్చిపోవాలి. సో ఆ యొక్క స్మృతి పదాన్ని మొత్తాన్ని దమనంలోకి తోసివేయాలి, అంటే కావాలని మర్చిపోవాలి. నెక్స్ట్ 15వ బిట్ అండి. ఒక విద్యార్థి ఒక విషయమును నేర్చుకునేటప్పుడు మొదట 16 ప్రయత్నములు పట్టినవి. కొద్ది కాలం తర్వాత తిరిగి దానిని చదివేటప్పుడు 4 ప్రయత్నములు పొదుపు చేయగలిగిన అతని పొదుపు గణన ఎంత? 1 25, 2 50, 3 75, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 25 అండి. పొదుపు గణన 25. నెక్స్ట్ బిట్ అండి. ఒక విద్యార్థి తను పూర్తి చేసిన పనులన్నింటికంటే అసంపూర్ణంగా వదిలేసిన హోంవర్క్ పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. దీనిని ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు. 1 హలో ఎఫెక్ట్, 2 జైగార్నిక్ ఎఫెక్ట్, 3 వాన్ రెస్టార్ప్ ఎఫెక్ట్, 4 కన్సాలిడేషన్. ఇక్కడ అసంపూర్ణంగా పనిచేసిన వదిలివేసిన హోంవర్క్ను గుర్తుకు తెచ్చుకోవడం అనేది జైగార్నిక్ ఎఫెక్ట్ అండి. స్పెషల్గా ఈ జైగార్నిక్ అనేది అసంపూర్ణంగా మధ్యలో ఆపివేసినటువంటి పనుల గురించి పదే పదే గుర్తుకు తెచ్చే ప్రభావమే జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వ బిట్. ఒక ఉపాధ్యాయుడు బోర్డుపై ప్రదర్శించిన ఉమ్మెత్త పువ్వు పటము అందరి భాగములను చూసి గుర్తుపెట్టుకున్నాడు. విద్యార్థి దీనిని ఈ క్రింది ఏ స్మృతిగా భావించవచ్చు? 1 తక్షణ స్మృతి, 2 రెడెంటిగ్రేటివ్ స్మృతి, 3 తార్కిక స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ ఉపాధ్యాయుడు బోర్డుపై ప్రదర్శించినటువంటి ఉమ్మెత్త పువ్వు పటాన్ని గుర్తుపెట్టుకున్నాడంటే ఇక్కడ ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి అని మనం చెప్పుకోవచ్చండి. మరి నెక్స్ట్ బిట్ 18వ బిట్కి వెళ్దాము. ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా చింపాంజీకి సమస్య పరిష్కారం లభించింది అని వివరించిన వాదం ఏమిటి? 1 ప్రవర్తనావాదము, 2 గెస్టాల్ట్ వాదము, 3 నిర్మాణాత్మక వాదము, 4 పరిశీలనాత్మక వాదము. ఇక్కడ చింపాంజీ మీద ఎవరు ప్రయోగాలు చేశారు? ప్రత్యక్ష వ్యవస్థీకరణతో సంబంధం ఉన్నటువంటి వాదం ఏంటి అన్నది మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే సరైన ఆన్సర్ మనం పెట్టగలము. ఆన్సర్ 2 గెస్టాల్ట్ వాదం అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ష్ అని ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేయగానే తరగతిలోని విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండిపోవటమును వివరించు అభ్యసన సిద్ధాంతం ఏమిటి? 1 కార్యసాధక నిబంధనము, 2 సాంప్రదాయక నిబంధనము, 3 పరిశీలనాత్మక అభ్యసనము, 4 అంతర్దృష్టి అభ్యసనము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఇది ఒక సాంప్రదాయక నిబంధనలాగా మారిపోయింది. ఇవాన్ పావ్లవ్ యొక్క సిద్ధాంతంలాగా సాంప్రదాయక నిబంధనగా ఇది మారిపోయింది. జాతీయ జెండాన్ని చూసినట్టు మనం నిలబడి సెల్యూట్ చేయడము, జనగణమన పాడిన వెంటనే మనం లేచి నిలబడడం, ఇవన్నీ కూడా సాంప్రదాయ నిబంధనలాగా మారిపోతున్నాయి అని తెలుసుకోవచ్చు మనము. ఇవన్నీ కూడా అప్లైడ్ బిట్స్ అండి. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 20వ బిట్ అండి. ఈ క్రింది వాణిలో ఎంత బాగా సమాధానం చెప్పినప్పటికీ ఏ ఒక్కసారి కూడా రాము అనే విద్యార్థిని హిందీ మాస్టర్ అభినందించడం లేదు, ఎలాంటి పునర్బలనము ఇవ్వటం లేదు. తద్వారా హిందీ సబ్జెక్టు పట్ల రాముకి ఆసక్తి సన్నగిల్లినది. దీనిని వివరించు అభ్యసన నియమం ఏమిటి? 1 సంసిద్ధతా నియమం, 2 అభ్యసన నియమం, 3 ఫలిత నియమం, 4 సంసర్గ నియమం. మరి ఇక్కడ అతను ఒక ఫలితాన్ని ఆశిస్తున్నాడు. ఇక్కడ పిల్లవాడు ఆ పిల్లవాడి యొక్క ఆశించినటువంటి ఫలితము ఇక్కడ రావడం లేదు. అందువల్ల ఈ రాముకి ఈ యొక్క హిందీ సబ్జెక్టు పట్ల ఆసక్తి సన్నగిల్లిపోయింది. సో ఫైనల్గా ఫలితాన్ని ఆశిస్తున్నాడు.
తన మాస్టర్ నుంచి ఒక ఫలితాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి ఆ వచ్చినదే ఫలిత నియమము. నెక్స్ట్ 21వ బిట్ అండి. ఈ క్రింది వానిలో ఏ శిశువుల సాధన వారి మానసిక సామర్థ్యం కంటే తక్కువ ఉంటుంది? 1. శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు. 2. అభ్యసించగల బుద్ధిమాంద్యులు. 3. అభ్యసన వైకల్యం కలవారు. 4. పైవన్యు. మరి ఆన్సర్ ఏ శిశువుల సాధన మానసిక సామర్థ్యం కంటే తక్కువ ఉంటుంది అని చూసినట్లయితే అభ్యసన వైకల్యం కలవారి యొక్క శిశువుల సాధన తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 22వ బిట్టు. ఈ అభ్యసన బదలాయింపులో అలవాట్లో పొరపాటు జరుగుతుంది. అలవాట్లో పొరపాటు జరిగే బదలాయింపు ఏమిటి? 1. అనుకూల బదలాయింపు. 2. ప్రతికూల బదలాయింపు. 3. శూన్య బదలాయింపు. 4. ద్విపార్శ్వ బదలాయింపు. మరి అలవాట్లో పొరపాటు జరిగే బదలాయింపు ఏంటంటే ప్రతికూల బదలాయింపు. ఆల్రెడీ ముందు వేరే నేర్చేసుకున్నాడు, అది అలవాటు అయిపోయిందిరా, ఇది తప్పు చేస్తాను అని మనకు చెబుతూ ఉంటారండి. అదే అలవాట్లో పొరపాటు అయిన బదలాయింపే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ 23వ బిట్ చూద్దామండి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఉపాధ్యాయులలో మరి ఏం కలిగిస్తాయి? 1. అంతర్గత ప్రేరణ కలిగిస్తాయి. 2. బహిర్గత ప్రేరణను కలిగిస్తాయి. 3. సాధన ప్రేరణను కలిగిస్తాయి. 4. నిర్దిష్టమైన ప్రేరణను కలిగిస్తాయి. మరి ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎప్పుడైతే ప్రకటించారో ఉపాధ్యాయులందరిలోనూ అంతర్గత ప్రేరణ కలిగి వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పాఠశాలలో పని చేయగలుగుతారండి. 24వ బిట్ చూద్దామండి. పెడగాజీకి మూలకమైన పెడగాసస్ అనేది ఏ భాషా పదము? 1. లాటిన్. 2. గ్రీక్. 3. జర్మన్. 4. ఫ్రెంచ్ పదము. మరి ఈ పెడగాసస్ అనేది పెడగాసస్ నుండి పెడగాజీ అనే పదం వచ్చిందండి. ఈ పెడగాసస్ అంటే ఇది గ్రీకు భాషా పదము. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధనా రంగము పట్ల అభిరుచిని పెంపొందించాలనుకున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఏ రంగం పట్ల దృష్టి సారించాలి? 1. జ్ఞానాత్మక రంగము. 2. భావావేశ రంగము. 3. నిష్పాదన రంగము. 4. పైవన్యు. మరి ఆన్సర్ చూసినట్లయితే బోధనా రంగం పట్ల అభిరుచిని పెంపొందించాలి. అభిరుచి అనేది భావావేశ రంగానికి చెందిందండి. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. అభిరుచి అనేదే భావావేశ రంగము. ఆ అభిరుచిని పెంపొందించాలనుకున్నాడు కాబట్టి ఆన్సర్ అయితే ఆప్షన్ 2 భావావేశ రంగము. 26వ బిట్ చూద్దామండి. బయట మధ్య చెవులు ఆరోగ్యంగా ఉండి లోపల చెవి అంటే లోపల ఉన్నటువంటి చెవి అనారోగ్యంగా ఉండటం వల్ల శ్రవణ వైకల్యం సంభవిస్తే అది 1. కండక్టివ్ వినికిడి లోపము. 2. సెన్సరీ న్యూరో వినికిడి లోపము. 3. మిశ్రమ వినికిడి లోపము. 4. సౌష్ఠవ వినికిడి లోపము. మరి ఆన్సర్ చూసినట్లయితే సెన్సరీ న్యూరో వినికిడి లోపము. ఇది లోపల చెవి అనారోగ్యంగా ఉండడం వల్ల శ్రవణ వైకల్యం వస్తుంది. సెన్సరీ న్యూరో వినికిడి లోపము. నెక్స్ట్ 27వ బిట్ చూద్దామండి. కళా విద్య ఒక బోధనాంశంగా ఇతర బోధనాంశాలను బోధించుటకు ఒక ఉపకరణంగా కనీసం ఎన్నవ తరగతి వరకు పరిగణించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది? ఆప్షన్ 1 8వ తరగతి. ఆప్షన్ 2 9వ తరగతి. ఆప్షన్ 3 7వ తరగతి. ఆప్షన్ 4 10వ తరగతి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 10వ తరగతి. 10వ తరగతి వరకు కళా విద్యను ఒక బోధనాంశాలతో పాటు వీటిని కూడా బోధించాలని చెప్పడం జరిగిందండి ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ 28వ బిట్ అండి. ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? 1. నవంబర్ 14. 2. నవంబర్ 20. 3.
డిసెంబర్ 14, 4 డిసెంబర్ 20. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం అండి. నవంబర్ 20. 29వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ బడి అయినా క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే ఎన్ని రెట్ల వరకు జరిమానా విధించవచ్చు? 1 2 రెట్లు, 2 4 రెట్లు, 3 10 రెట్లు, 4 20 రెట్లు. మరి ఈ యొక్క క్యాపిటేషన్ రుసుము అనేది మరి 10 రెట్ల వరకు జరిమానా విధించవచ్చండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇది లాస్ట్ బిట్. మరి ఇంకా దయచేసి లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ బిట్ 30వ బిట్ అండి. క్రింది వానిలో మంత్రణమునకు సంబంధించి సరికానిది ఏమిటి? 1 దీనిని ఒక్కొక్క వ్యక్తికి విడివిడిగా అందిస్తారు మంత్రణాన్ని. 2 మార్గదర్శకత్వంలో ఒక భాగం. 3 దీనిని అనుభవజ్ఞులు ఎవరైనా అందించవచ్చు. 4 నియంత్రణ పరిస్థితుల్లో అందించబడుతుంది. మరి ఈ యొక్క మంత్రణం అంటే కౌన్సిలింగ్ అనేది సరికానటువంటి వాక్యము. దీనిని అనుభవజ్ఞులు ఎవరైనా అందించవచ్చు అనేది రాంగ్ అండి. దీనికి ఒక స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అందించగలరు. ఇటువంటి అద్భుతమైనటువంటి బిట్లను కలిగినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.